ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 7వ భాగంలో అంశాలను తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం 13 చిత్త విచికిత్స. ఈ సంసార జీవుని చిత్తము నిండా అనేక రాగద్వేష భయములతో కూడిన విషయ పరంపరలు నిక్షిప్తమై ఉన్నాయి. విషయములన్నీ లయిస్తే అప్పుడు వాసనా బీజం మాత్రమే మిగిలి చిత్తము సుషుప్త దశను పొందుతోంది. ఇక వాసనా బీజం కూడా తొలగితే ఆపై చిత్తము శాంతమయమై ఉంటుంది. ఆ శాంతమయ చిత్తమే మోక్షం పొందుతోంది. అంతేగాని విషయసహిత చిత్తము ఎట్లా పొందుతోంది? ఇది గ్రహించు రామ. ఆపై ఏది ఎట్లా ఉచితం అనుకుంటావో అట్లాగే ఆచరించు. సమాధి అందున్నట్టి ద్రష్ట ఆత్మను సర్వ పదార్థములకు, విషయములకు, సంఘటనలకు అతీతమైనదిగా గాంచుచున్నాడు. తాను వ్యవహారం నందు ఉన్నప్పుడు ఆత్మయే సర్వ పదార్థముల రూపంగా ఉన్నట్లు గాంచుచున్నాడు. ఎవని పట్ల రాగద్వేషములు నశించిపోతాయో, ఎవనికి సమస్త పదార్థములు బ్రహ్మముగా సమరూపంగా కనిపిస్తాయో అట్టి విశాలాకారయుతుడే సమాధి స్థితుడు అనబడతాడు. వింటున్నావా రామ? మరల ఒకసారి ప్రకటిస్తున్నాను. సమాహిత చిత్తము జాగృతిలోని స్వప్నంలోని ఆయా సమావేశములను, సర్వదృశ్య వ్యవహారములను బ్రహ్మరూపంగానే వీక్షించుచున్నది. స్వప్నద్రష్ట స్వప్నంలో చూచేవి స్వప్నద్రష్ట కంటే వేరైనది కానట్లే జాగ్రత్త ద్రష్ట కూడా జాగ్రత్తలో చూచేది ఆ జాగ్రత్త ద్రష్టకు వేరైనదేది కాదు. జ్ఞాని అంతర్ముఖమైన మనస్సు కలవాడి తాను నిద్రిస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, నడుచుచున్నప్పుడు, తెలిసిన తెలియని ప్రదేశాలలో ఉన్నప్పుడు ఈ తటస్థపడుచున్నదంతా ఆత్మస్వరూపుడనగు నా స్వరూపమే అని గ్రహించు ఉంటున్నాడు. ఎందుకంటావా? ప్రాణికోట్ల చేత, పృథ్వీ మొదలైన పంచభూతముల చేత నింపబడి ఉన్న ఈ దృశ్య జగత్తు అంతర్ముఖ దృష్టి గలవానికి విషయమే కాదు. ఇదంతా అతనికి ఎందుకు ఉపకరించక సదా శూన్య రూపముని పొందుచున్నది. దృశ్యములకు సంబంధించిన సర్వధ్యాసలు, వాటికి సంబంధించిన కామ క్రోధ లోభములు ఉపశమించినప్పుడు అంతఃకరణంలో శీతలత్వం చోటు చేసుకుంటుంది. అట్టివాడు సర్వత్ర ప్రశాంతతను దర్శించగలడు. ఇక తదితర సంసార జీవుల అంతరంగంలో తృష్ణ అనే అగ్నిజ్వాల ఏర్పడి ఉండటం చేత వారికి జగత్తంతా దావాగ్నిచే నిండి ఉన్నట్లుగా మరియు దాహమయమై ప్రాప్తిస్తోంది. అంతఃకరణం ఏ విధంగా ఉంటే బాహ్య జగత్తు ఆ రీతిగానే అనుభవం అవుతోంది. చిత్తమే బాహ్యమున జగత్తుగా ప్రాప్తించుచున్నది జ్ఞానులు ఎరిగియే ఉన్నారు. ఈ అంతరిక్షము, పృథివీ, వాయువు, ఆకాశము, పర్వతము, నదులు, దిక్కులు ఇవన్నీ అంతఃకరణం యొక్క వివిధ రకములైన స్పందన విభాగములే అయి ఉండి బాహ్యమున తోచుచున్నాయి. చిత్తము లేనిదే బాహ్యమే ఉండదు. మర్రి చెట్టు నుండి మర్రి విత్తులు బయలుదేరుచున్నట్లు సత్యస్వరూపమగు ఆత్మయందు గల ఈ జగత్తు బాహ్యంగా గోచరిస్తోంది. యథార్థానికి ఏవీ కూడా బాహ్యమున గాని అంతరమున గాని లేవు. అంతా పూర్వవాసనలను అనుసరించి జీవునకు అనుభవం అవటం జరుగుతోంది. ఒక చిన్న డబ్బీలో ఉంచబడ్డ కస్తూరి యొక్క సువాసన ఆ చుట్టుప్రక్కల వ్యాపించి ఉంటున్నట్లు లోనగల ఆత్మతత్వమే బాహ్యమున జగదాకారముగా భాషించుచున్నది. అనగా ఆత్మయే విశాలత్వముచే బాహ్యమున జగద్రూపంగాను అంతరమున అహంకార రూపంగాను స్ఫురించుచున్నది. అయితే ఒక ముఖ్య విషయం, బాహ్యమున ఈ జగత్తు గాని అంతరమున అహంకారం గాని ఆత్మ కాదు. అది స్థూలమైన ఏ రూపము కాదు. ఆ రెండింటి యందు అనుస్యూతమై ఉన్న విభుస్వరూపమగు సన్మాత్రమే అది. ఆత్మ తన యొక్క అంతరికమగు చిత్తము ఏ పూర్వవాసనలతో కలిగి ఉన్నదో తదనుసారమే బహిర్ముఖంగా తదితర జగత్తును గాంచుచున్నది. ఈ జాగ్రత్త వాసనలచే హృదయంలో స్వప్న మనోరాజ్యములను కూడా గాంచుచున్నది. బాహ్యమునందు అంతరమునందు కూడా అనుస్యూతమై ఉన్న సద్రూపమగు ఆత్మ నుండి ఈ జగత్తు అనుదాన్ని మనం వేరు చేశామా అప్పుడు ఈ జగత్తు అనబడేది మృతప్రాయమే అవుతోంది. అట్లు వేరు చేయనంతకాలం
ఈ బాహ్య అభ్యంతరములు తొలగను. అహంకార మమకారముల అధ్యాసచే పదార్థాల అల్ప అధిక భేదం గురించిన భయము కలుగుతూనే ఉంటుంది. అందుచేత సర్వభేదాలకు అతీతత్వము అభ్యాసం చేస్తూ ఉండాలి. మనోవ్యాధి చే నిహతుడవుచున్న జీవునకు ఈ ఆకాశము, భూమి, పర్వతము, నదులు, దిశలు ఇవన్నీ ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపములను కలుగజేస్తూనే ఉంటున్నాయి. మనోవ్యాధి తొలగేది ఎట్లా? ఎవడైతే అంతరమున ఆత్మయందు మాత్రమే ప్రీతి కలిగి ఉంటాడో, అంతటా సన్మాత్రమగు ఆత్మని వీక్షిస్తూ ఉంటాడు, అట్టివాడు ఈ దృశ్యమునకు పట్టుబడడు. అట్టివాడు కర్మేంద్రియములచే క్రియలు ఉనర్చుతున్నప్పటికీ హర్షశోకములకు వశుడు కాడు. ఇక అతడు సమాధి స్థితుడు అని అనిపించుకుంటాడు. ప్రశాంత బుద్ధి కలిగి అంతటా ఆత్మను గాంచుచు ఇక ప్రాపంచిక పదార్థముల గురించి శోకించక వాటిని తలచక ఉండేవాడు సమాధిపరుడు. అట్టి సుస్థితికి చేరినట్టి మహనీయుడు ఉత్పత్తి వినాశనయుక్తమగు ఈ జగత్తు యొక్క గతిని వీక్షిస్తూ అగ్నులందు ప్రసిద్ధమై ఉంటున్న ఈ అహం మమత్వాది దృష్టులను చూచి నవ్వుకుంటూ ఉంటాడు. సమాధి బుద్ధి సూర్యకిరణములు కెరటములలో ప్రతిబింబించడం జరుగుతున్నప్పుడు అక్కడ వెండి తీగలు ఉన్నట్లు భ్రమ కలగవచ్చు గాక. అవి మెరుపు వలె గాని వెండి తీగలు ఎలా అవుతాయి? అవి మెరుపులే గాని వెండి తీగలు ఎలా అవుతాయి? ప్రత్యేగాత్మయే వాస్తవ స్వరూపంగా గల నాయందు ఈ అహంకార మమకారములు గాని తదితర జనన మరణాది వికారములు గాని ఉండజాలవు. నేను సర్వదా అసంగుడను, అద్వైత స్వరూపుడను, కూటస్థుడను, సమరూపమగు బ్రహ్మమునే నేను అనునదే సమాధి బుద్ధి. కాబట్టి అతని పట్ల జీవస్థితి, అహంకారము, దృశ్యము, జగత్తు మొదలైన విభాగంలో ఉండవు. మనస్సు ఉండదు. ఆ మనస్సు చేసే కల్పనలు ఉండవు. సర్వాత్మస్వరూపుడగు అట్టి జ్ఞాని మాత్రమే ఉనికి కలిగినవాడు అవుచున్నాడు. ఇక తక్కినవారు లేనివారే అవుతారు. అట్టి సమదర్శి ఆకాశం వలె స్వచ్ఛుడై ఉంటాడు. శ్రీరాముడు మహర్షి సమదర్శి యొక్క శాస్త్రవిహిత విశేషాలు ఎట్లా ఉంటాయి? శ్రీ వశిష్ఠ మహర్షి అట్టి సమదర్శి ఆకాశం వలె స్వచ్ఛుడై ఉంటాడు. సహజంగాను స్వభావ సిద్ధంగాను లోకానుకూలం కొరకై శాస్త్ర శిష్టాచారములకు అవిరుద్ధమైన బాహ్యక్రియలు నర్చుచూ ఉంటాడు. హర్ష క్రోధ వికారములు ఎదురుపడినప్పుడు శిల కొయ్యల వలె చలించక శాంత స్వభావుడై ఉంటాడు. సర్వజీవులను తన వలె చూస్తూ ఉంటాడు. స్వభావంగానే పరుల ద్రవ్యములను మట్టిగడ్డల వలె చూస్తాడు. అట్టి వాని దృష్టి సరి అయిన దృష్టి. అజ్ఞాని దృష్టి ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ఇక్కడి సువర్ణము, ఐశ్వర్యము మొదలైన వాటిని అతడు మిథ్యారూపములుగా గాంచడు. పోని సద్రూపములుగా గాంచుతాడా? అది లేదు. అతనికి సద్రూపానుభవమే లేనప్పుడు సద్రూపంగా ఎట్లు గాంచుతాడు? జ్ఞాని మాత్రమే ఈ పదార్థ జాలమును మిథ్యారూపంగాను సద్రూపంగాను కూడా గాంచగలడు. ఉత్తమాశయమును కలిగి బ్రహ్మపదమును పొందినవాడు ధనహీనుడు కావచ్చు, లేక ఐశ్వర్యవంతుడు కావచ్చు. అతనికి పుత్రులు, బంధువులు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ప్రాపంచికమైన అభ్యుదయ స్థితి పొందవచ్చు, పొందకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అతడు మాత్రం సమరూపుడే. హర్షశోకములచే ప్రాప్తాప్రాప్తములచే ఆటంకపరచబడజాలక యథాతథంగా ఏర్పడి ఉంటూ ఉంటాడు. అట్టివాడు అనేక భోగములతో స్వజనులతో నిండి ఉన్న గృహమునందు ఉన్న, లేక సర్వభోగ విరతుడై జనరహితమైన కీకారణ్యంలో ఏకాంతంగా ఉన్నా కాక మన్మథుని తీవ్ర వేగమును పొందుతూ మద్యపాన రహితుడై ఉన్న, బహిరంగ ప్రదేశంలో నృత్యం చేస్తూ ఉన్న, లేదా సర్వమును పరిత్యజించి జటాధారి అయి పర్వత గుహలో తపస్సు చేస్తూ మౌనవ్రతుడై ఉన్న, సదా చందనము మొదలైన సుగంధ ద్రవ్యములు ఒంటికి అలదుకొని స్త్రీలను లాలిస్తూ ఉన్న, ఆయా లౌకిక కార్యములందు నిమగ్నమై ఉన్న, తన జ్ఞానం యొక్క బలిమిచే దేనిచేత తాకబడకుండా ఉంటాడు. ఎందుకంటే అతడు మనస్సును వికారరహితంగా ఉంచుకుంటాడు. మనోదేహములందు అతడు అహంకారమును ఆశ్రయించకపోవటం చేత అతడు ఏది ఒనర్చుచున్నప్పటికీ ఒనర్చని వాడు అయి ఉంటున్నాడు. బంగారం బురదలో పడినంత మాత్రం చేత అది తన సహజ సిద్ధమగు స్వప్రకాశమును వదులుకుంటుందా? లేదే. ఇక అజ్ఞానులంటావా? వాళ్ళు విషయములు సేవిస్తున్నప్పుడల్లా వాసనలు పెంపొందించుకుంటున్నారు. అజ్ఞాన వాసనలతో ఇంద్రియములను అజ్ఞాన మార్గంలో ఉపయోగిస్తూ
ఇంకా ఇంకా సాంసారిక దృష్టులను, సంస్కారాలను అధికం చేసుకుంటున్నారు. భోగ్యంలైనట్టి శబ్ద స్పర్శ రూపరసగంధములు వారి మనస్తత్వములపై పెత్తనం చెలాయిస్తున్నాయి. కాబట్టి విఘ్నుడైన వాడు ఈ కనబడే వస్తువుల గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. అప్పుడు అతని పట్ల సర్వ వస్తువులు తమంతట తామే కాలక్రమంగా శమిస్తాయి. అనేక వస్తువుల సత్తా యొక్క అభావముచే చిత్తమునందలి కలంకములన్నీ స్వయంగా నశిస్తాయి. శ్రీరాముడు: స్వామి, అసలు వాసనలు ఎలా ఏర్పడుచున్నాయి? శ్రీ వశిష్ఠ మహర్షి: అహంకార మమకారముల అధ్యాస చేతని వాసన అనబడే అనర్థం ఏర్పడుతోంది. ఫలితం ఏమిటి? ఆనందమే స్వరూపంగా గల ఈ జీవుని జీవితమంతా అనేక రీతులైన దుఃఖములకు ఆలవాలమైపోతుంది. అహంకారం నశించిందా జ్ఞానము తనంతట తానే స్వయంగా వికసిస్తుంది. అట్టి జ్ఞాన ప్రభావం చేత అంతఃకరణంలో సమత్వం ఉదయిస్తుంది. ఒకడు చీకట్లో మెత్తటి త్రాడును తాకి అమ్మ బాబోయ్ అని అరిచి గడగడ వణుకుచున్నాడనుకో, అది పాము కాదు త్రాడే అని తెలిసిపోతే వికారాలన్నీ మటుమాయమవుతాయి కదా. కాబట్టి రామ, జ్ఞానం సంపాదించి తద్వారా దేనితోనూ సంబంధం లేనివాడవై ఉండు. ఏది చేస్తున్నా, భుజిస్తున్నా, ఇస్తున్నా, హోమం చేస్తున్నా జ్ఞానికి వాటితో కానీ వాటికి జ్ఞానితో కానీ సంబంధమే ఉండదు. అది చమత్కారం. అతనికి ఆ కర్మలు చేయటం చేయకపోవటం ఒకటే. పూర్ణ జ్ఞానికి కర్మల చేగాని కర్మల యొక్క అభావం చేగాని ప్రయోజనం ఏముంటుంది చెప్పు? అతడు అన్ని స్థితులందు ఆత్మజ్ఞానముచే ఆత్మయందే సంస్థితుడై ఉంటాడు. గండశిలపై పడిన విత్తు మొలుస్తుందా? జ్ఞాని యొక్క అంతఃకరణం నందు రెక్కలు జ్ఞాని యొక్క అంతఃకరణం నందు కోర్కెలు జనించవు. అతని యందు ఏదేది జనిస్తుందో అదంతా జలమందలి తరంగం వలె అతని రూపమే అయి ఉంటుంది. ఇంకా స్పర్ధకు చోటెక్కడ? ఓ రాఘవ, ఈ బ్రహ్మాండమంతా జ్ఞాని యొక్క స్వరూపమే. అతడు బ్రహ్మాండ స్వరూపమే అవుతాడు. ఎందుకంటే యథార్థానికి ఈ జగత్తులో దేశకాల వస్తుకృతమగు విభాగం అంటూ ఏదీ లేదు. ఇక్కడ అనుభవం మాటేమిటంటావా? స్వకీయమగు కల్పనే ఇట్లు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నదని గ్రహించు. జ్ఞానీయ ఉత్తమ పురుషుడు అతి పావనము, ఏకరూపము, సర్వద్వైత బంధరహితము అగు సన్మాత్ర రూపుడై ఉంటాడు. జ్ఞానికి పరమాత్మకు భేదమేమీ లేదు. అజ్ఞానం అనబడేది భ్రమ మాత్రమే. కనుక అజ్ఞాని ఎరుకను ఏమరిచిన పరమాత్మ కాక మరింకేమీ కాదు. అజ్ఞాని ఎరుకను ఏమరిచిన పరమాత్మ కాక మరింకేమీ కాదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చిత్త విచికిత్స అనే అంశాన్ని గురించి అందులో అంశాలను తెలుసుకున్నాము. సమబుద్ధి కలిగిన వాడి ఆలోచన ఎలా ఉంటాయి, అజ్ఞాని ఆలోచన ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. మామూలుగా మనకి జ్ఞానికి ఏంటి అంటే ఆయన ఏం చేస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా, తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అతన్ని ఆ కర్మలు అంటుకోవు. ఆయన కర్తృత్వం వహిస్తున్నట్టుగా తను ఉండడు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అజ్ఞాని మాత్రం తను అందులో చిక్కుకొని ఆ విషయ పరంపరలతో కూడిన ఆ వాసనలు కల్పించుకుంటాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక ఈ యొక్క 7వ ప్రకరణంలో చివరిది 14 అభేద నిర్ణయం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రఘురామ, ఆత్మ స్వప్రకాశయుక్తమై అంతటా వెలుగుచున్నది. అది అజ్ఞాన కారణం చేత అహంకారము, వస్తుజాలము, దేశకాలములు మొదలైన విశేషములతో కూడిన జగత్తుగా విస్తారత సంతరించుకుంటోంది. అనుభవం అనున్నది ఆత్మ యొక్క విన్యాసమే. లవణం యొక్క లవణత్వానుభవం, చెరుకు యొక్క మాధుర్యానుభవం, శిల యొక్క కాఠిన్యానుభవం, పర్వతం యొక్క గురుత్వానుభవం, జిహ్వం యొక్క రుచిత్వానుభవం, వృక్షం యొక్క శాఖత్వానుభవం, ఆకాశం యొక్క శూన్యత్వానుభవం, అహంకారము, కుండ, గోడ, శరీరము, ఆవర్తము మొదలైన రూపత్వానుభవం అంతా కూడా ఆత్మ యొక్క అనుభవం అనబడు స్వవిస్తారమే సుమ. జ్ఞాన దృష్టిచే చిద్బ్రహ్మము తోటి సర్వ పదార్థముల అభేదమే సిద్ధిస్తోంది. ఆత్మ యొక్క ఘనత్వానుభవం అహంకారంగాను, అహంకారముచే సిద్ధిస్తున్న పదార్థ జాలంగాను ప్రకటితమవుతోంది. అజ్ఞాన దృష్టికి
మాత్రమే చిత్తము చిత్తు కంటే వేరైన దాని వల్ల దృశ్యమానం అవుతోంది. ఆత్మ యొక్క చైతన్యం ద్వారా కలిగే సత్తా రూపానుభవమే స్వయంగా అహంకార రూపంగా ఏర్పడుతోంది. ఆ కనబడే దానిని మనం చిదాభాసుడని అంటున్నాం. చూచావా, అంతరాత్మ తన స్వప్రకాశం యొక్క అనుభవంచే వృత్తి భేదం చేత భిన్న వస్తుజాలములుగా చిదాభాసములందు అనుగతమై ఉంటుంది. స్వయముగా తాను విస్తరించి తనచే ఏర్పడి ఉన్న చోటును తనకు అన్యమైన దాని వలె గాంచుచున్నది. అహంకారంగా ఆవిర్భవిస్తున్నది. అది ఆత్మయందు ఆత్మ యొక్క చిత్రూపమే. అదే అంతఃకరణం అని మరొకటిగా కవులు వర్ణిస్తున్నారు. అంతఃకరణమంతా ఆత్మయే. యథార్థానికి ఆత్మ పదార్థ రూపంగా ఏదీ అగుటలేదు. నీరు తరంగంగాను ఆవర్తంగాను బుద్భుతంగాను ఏమైనా పారిపోతుందా? నీరు సర్వదా నీరుగానే ఉంటుంది కదా. అట్లాగే ఆత్మ కన్నా భిన్నంగా మరొక పదార్థం ఏది సంభవించదు. ఆత్మ ఆస్వాదించతగినట్టి మరొకటేది ఎక్కడ ఏర్పడజాలదు. వికారం పొందటానికై ఆత్మకు భిన్నమై వేరొకటేది ఎక్కడా లేదు. ఆత్మచే పొందబడుచున్నది అనున్నదంతా గొడ్రాలి రెండవ కుమారుని వలె పొంతనకు దొరకని వాక్యం. ఆత్మ జన్మించదు, మరణించదు. అది శరీరాంతర్గతమై శరీరములకు ముందు వెనుక, శరీర సమయంలోనూ బయట లోపల అంతటా ఒకే తీరుగా సర్వదా వెలియుచున్నది. అసత్వగు ఈ జగత్తంతా ఆత్మయందే భాషించుచున్నది. అనంత పరిపూర్ణ జ్ఞానస్వరూపమగు పరమాత్మ ఏకరూపంలోనే ఉన్నాడు. తనయందు తానే జగత్ రూపంగాను తదితర సర్వరూప నామతత్వములుగాను స్థితి కలిగి ఉన్నాడు. ఓ రాఘవ, ఇప్పటి వరకు నేను చెప్పుచున్న దానిని అనుసరించి అహంకారమునకు జగత్తునకు భేదమేమీ లేదు అని నిరూపించబడుతోంది కదా. ఒక అత్యుత్తమ సత్యం ప్రకటిస్తున్నాను, విను. వాస్తవానికి చిత్తము గాని, చిత్తము కలవాడు గాని, జగత్తు అనబడు విభ్రమము గాని లేవు. వస్తు ఉన్న వర్షం ఒక్కసారి ఆగిపోనట్లు శుద్ధ సన్మాత్ర జ్ఞానముచే ఈ జగత్తు ప్రశమనం పొందగలదు. అనగా నీవు జ్ఞానివైనావా? నీ దృష్టిలో ఈ జగత్తు ఒక్క క్షణంలో లేకుండా పోగలదు. జలంలో తరంగాలు ఎందుకుంటున్నాయి? జలమే తరంగాలుగా అగుపించడం జరుగుతోంది కదా. ఆ జలం యొక్క ద్రవత్వ స్వభావం చేతనే కదా మాయావి అగు ఈశ్వరుడు స్వమాయచే ఆవృతమైన జ్ఞానరూప నిజాత్మయందు ఈ జీవదశను పొందుచున్నాడు. అనగా ఏమిటి? నేను జీవుడను, ఇది జగత్తు రూపంగల భావము ఆ ఈశ్వరుడే తనకు తాను తనయందు కల్పించుకున్న మాయచే గాంచి అనుభవించుచున్నాడు. అట్టి అనుభవమును గాంచుచున్నట్టి సమయంలో నేను ఈ దృశ్య వ్యవహారమునకు స్వయముగా రచయితనై ఉన్నాను. కనుక ఈ కనబడే సర్వమునకు నేనే ఈశ్వరుడను, సర్వదా పూర్ణుడను అనే విషయం పూర్తిగా ఏమర్చుచున్నాడు. ఎంతటి చమత్కారం! ఏ విధంగా అయితే జలమునందు ద్రవత్వము, వాయువునందు చంచలత్వము ఉన్నాయో అదేవిధంగా జ్ఞాప్తి మాత్రుడగు ఈశ్వరుని యందు అహంకారము, దేశము, కాలము మొదలైనవన్నీ ఉన్నాయి. ఈశ్వర స్వరూపుడగు ఈ జీవుడు ఒకవైపు నుండి నేను ఈశ్వరుడని భావముచే ఆవరణం గాని పరిచ్ఛేదం గాని లేనట్టి తన నిరతిశయానంద జ్ఞానము ఎరుగుచూనే ఉన్నాడు. అయితే మరొక చోట మరొక వైపున అహంకార వశం చేత నేను జీవుడను అను రూపంగల జీవభావం పొందుచున్నాడు. అట్టి జీవభావముచే ఈ పంచభూత ప్రాణ ఇంద్రియాదులందు విషయ సంబంధమగు అధ్యాస కలిగి ఉంటున్నాడు. అట్టి సమయంలో ఈ దేహమే నేను, ఈ దేహమునకు అనుభవమవుచున్నవే నా పరిధి అని భావించుచున్నాడు. అయితే ఈ స్వయం కల్పిత పరిమితులు యథార్థమా? కానే కాదు, అగుటకు వీలు లేదు కూడా. అజ్ఞాని ఆయా కర్మవాసనల చేతను, దర్శన లాభాది భోగ వైచిత్రముల చేతను, ప్రియ మోద ప్రమోద వ్యవహారముల చేతను అనేక దృష్టి పరంపరలను తనయందు కలిగి ఉంటున్నాడు. తృప్తి పొందాలని తపిస్తూ ఎచ్చటెచ్చటికో వెళ్ళి వెతుకుచున్నాడు. అయితే ఒకడు జ్ఞాని కావచ్చు, అజ్ఞాని కావచ్చు. ఎరగబడుచున్న వైచిత్రమంతా అభిన్నమగు ఆత్మచేతనే నిర్వర్తించబడుచున్నదని గ్రహించు. ఈశ్వరుడు ఇచ్ఛాకామములకు అనుగుణంగా తన అంగములను ఆయా రూపములుగా పరిణమింపజేస్తున్నాడని గమనించు. పరమార్థ స్థితి. ఓ రామచంద్ర, ఈ జగత్తంతటికి అధిష్టానమయ్యున్న పరమాత్మ యొక్క జ్ఞానమే పరమార్థ స్థితి. సర్వజీవుల జీవనము దేని యొక్క అధీనమయ్యున్నదో అట్టి పరమానంద రూపమే ఈ జీవుని స్వరూపం.
సచ్ఛాస్త్రములు గురోపదేశములు సహకరించుచుండగా ఎప్పుడైతే జీవుడు ఈ సత్యం గ్రహిస్తాడో అప్పుడిక ఈ భోక్త భోగ్యముల రెండింటి యొక్క అధిష్టానం చిద్రూపమగు ఆత్మయే అని తప్పక గ్రహిస్తున్నాడు. ఒకప్పుడు జీవ ఈశ్వరులకు భేదమేమున్నది? క్షమించాలి. ఇకప్పుడు జీవ ఈశ్వరులకు భేదమేమున్నది? ఎక్కడున్నది? ఈశ్వరుడే సంకల్పముల ఆధిక్యత చేత జీవుడవుచున్నాడు. జీవుడే సంకల్ప ఆసక్తి క్షయం చేత ఈశ్వరుడవుచున్నాడు. జీవ ఈశ్వరుల భేదం లేనట్లే ఈశ్వరుడు బ్రహ్మమునకు భేదం లేదు. అనగా శాంతై అఖండమై పరిపూర్ణమై బ్రహ్మం మాత్రమే శేషించుచు అది సర్వుల వాస్తవ రూపమై ప్రకాశించుచున్నది. బోధ ప్రయోజనం సాక్షాత్ ప్రయోజనం. కాబట్టి రామ, ఈ జగత్తంతా బ్రహ్మమే. అట్టి బ్రహ్మము ప్రశాంతము, జననరహితము, ఏకము, అనాది, పూర్ణ ప్రకాశ స్వరూపము, ఆనందైక రసము, విషయచిహ్న రహితము అనున్నది మన ఇప్పటి వరకు జరిగిన చర్చ యొక్క సారాంశం. ఈ జగత్తు యొక్క ప్రశాంత రూపము బోధించుట కొరకు బోధించువారమగు మేము కొన్ని భేదరూపములగు శబ్దజాలమును ఆశ్రయించటం తప్పటం లేదు. శాస్త్రకారులచే బోధ యొక్క ప్రయోజనం కొరకు మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, జీవుడు, ఈశ్వరుడు మొదలైన శబ్దజాలం కల్పించబడుతోంది కదా. ఈ శబ్దజాలం అంతా బోధ ప్రయోజనం కొరకే గాని సాక్షాత్ ప్రయోజనం కొరకు కాదని నీవు గ్రహించు. నీవు ఇవన్నీ వింటూనే భోగత్యాగ లక్షణం ద్వారా అఖండార్థ రూపమైనట్టి ఓంకారం యొక్క లక్ష్యార్థంను గ్రహించు. ఆ లక్ష్యార్థం నిత్య అపరోక్ష చిన్మాత్రమే అయి ఉన్నది. అదియే మనందరి వాస్తవ రూపమని చేతులెత్తి ప్రకటిస్తున్నాను. అదే సమస్తమయ్యి ముందు వెనుక మధ్యల ఆక్రమించి ఉన్నది. ముందు వెనుక మధ్యల యందు ఆక్రమించి ఉన్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి అభేద నిర్ణయం అనే అంశాన్ని గురించి తెలియజేయడం చూసాము. ఎప్పుడైతే జ్ఞానదృష్టి అనేది కలుగుతుందో అప్పుడు ఆ చిద్బ్రహ్మం అనేది అన్ని పదార్థాలలో కూడా అభేదంగానే కనిపిస్తుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా అలాగే ఆత్మ అనేది జన్మించేది కాదు, మరణించేది కాదు. ఇది శరీర అంతర్గతంగానే ఉండిపోతుంది అన్నట్టుగా కాదు. అలాగే శరీరం బయట లోపల ముందు వెనుక ఇలా అంతటా కూడా ఉన్నది ఆ పరబ్రహ్మ స్వరూపమే, ఆత్మస్వరూపమే. అలాగే అసత్తైనటువంటి ఈ జగత్తు కూడా అది ఆత్మయందే ఉంటుంది అనే విషయాన్ని వివిధ అంశాలను తెలియజేయడం చూసాము. ఇంతటితో మనకి 7వ భాగం అనేది ఈ ఉపశమన ప్రకరణంలో పూర్తయింది. ఇక మిగిలిన అంశాలని తర్వాత తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.